హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆలు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఆనియన్స్, టమాటా, ఆలు, పచ్చిమిర్చి, అలాగే మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, లవంగం, చెక్క. ఆలునైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ ఆలు ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆలు ముక్కల్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేగేలోపు మనం ఆనియన్ పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకుని ఇలా పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇవి మనకి చూసారా బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. వీటిని తీసుకుని పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో మనం ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకుని వేగనివ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకుని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగేలోపు మనం టమాటా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో టమాటాలు వేసుకుని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇది మగ్గిపోయిందండి. మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి వేసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. సరే, ఇది ఆల్మోస్ట్ మగ్గింది. ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు ఇవి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని ఇందులోనే కారం కూడా వేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట ఉడకనివ్వాలి. చూసారా, ఆయిల్ అయితే పైకి వస్తుందండి. మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.